హాయ్ అండి, అందరికి నమస్కారం. శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వేగం అనేది మన జీవితంలో అవసరమా కాదా, మనం ప్రయాణించే వాహనాల మీద అది ఎంతవరకు భద్రత, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అది మీరు పూర్తిగా వీడియో చూసి తెలుసుకోండి. అదేమిటంటే, కొన్ని రోజుల క్రితం నాకు పరిచయం ఉన్న వ్యక్తి తాలూకా వాళ్ళ అబ్బాయి, తను చిన్నప్పటి నుంచి ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు. వాళ్ళు 15-16 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి బండి ఇచ్చి అలవాటు చేశారు. విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు. 1-2 సార్లు పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. ఇంకోసారి ఏమో బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. తర్వాత తను అలాగే తన ప్రవర్తన అనేది ఎప్పుడు మార్చుకోలేదు. తను అలాగే డ్రైవింగ్ చేసుకుంటా తనున్నాడు. ఇటీవల 1 సంవత్సరం క్రితం తను అదే వేగంలో వెళ్తా, ఇప్పుడు ప్రస్తుతం అతనికి ఏజ్ 20 ఏళ్ళు చిల్లర ఉంటుందండి. ఈ మధ్యకాలంలో అతను వెళ్ళిపోయే టైంకి తను ఒక వంతెన దగ్గర వెళ్తా సడన్గా కింద ఎవరో వ్యక్తి ఆయిల్ పోగొట్టుకున్నాడంట. బారుగా రోడ్డు మీద ఆయిల్ పోగొట్టుకున్నాడంట. ఆయిల్ అది ఏదో కొద్దిగా అయితే బాధలేదు, కొద్దిగా లాట్ ఆఫ్ ఆయిల్ పోయింది రోడ్డు మీద. ఇతను ఇరుసుకుంటా డక అని స్పీడ్ వెళ్ళి ఆయిల్ దగ్గర స్కిడ్ అయిపోయి రోడ్డు మీద పడిపోయాడు. స్పాట్లోనే వెళ్ళిపోయాడు. అలాగే విశ్లేషణ పూర్తిగా తర్వాత చెప్తానండి. తర్వాత ఇంకో సంఘటన ఏంటంటే, మనకి దూర బంధువు తాలూకా ఒక అతను, వాళ్ళకి తెలిసిన అతను, వాళ్ళ ఊర్లో జరిగింది. అతను కొంతమంది వ్యక్తులకి రోడ్డు దాటేటప్పుడు ఇటు చూడరు, చూస్తారో చూడరో తెలియదు, కప్ప రోడ్డు దాడుతుంటారు. తలు అటు ఇటు తిప్పరు, ఇలాగే దాటిపోతుంటారు. మరి వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పకావో లేకపోతే వాళ్ళ నైజం ఏంటో తెలియదు. అలా దాటాడో, తెలిసి దాటాడో, తెలిగి దాటాడో, గన్నవరం సమీపంలో అతను రోడ్డు దాటుతున్నాడు వ్యక్తి. దూరం నుంచి ఒక బస్సు ఒకటి మామూలుగా ఏళ్ళకి ఎచ్చుకెళ్తుందిగా, ప్రైవేట్ బస్సు. అది వెళ్తా అతన్ని ఢీకొని అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం వెహికల్ అనేది నడుపుతున్నాము అంటే, ఆ వెహికల్ అనేది ఎలా నడుస్తుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు వెహికల్ అనేది నడుస్తుందండి, ఎలా నడుస్తుంది? అది ఇంజిన్లో ఆయిల్ వెళ్ళి, ఇంజిన్లో ఆయిల్ ఇదయ్యి మూవ్ అయ్యి ముందుకు వెళ్తుంది. అది భగవంతుడు సృష్టించింది కాదు, మనం సృష్టించుకుంది. దానిలో ఎన్నో లోపాలు జరగచ్చు. ఇలాగే హైదరాబాద్ వెళ్ళే ఒక అతను జర్నీ చేసేటప్పుడు సడన్ గా రోడ్డు మధ్యలో గేర్ చేంజ్ చేయడంలో పొరపాటు చేశాడు. ఆయిల్ అయిపోయింది వెళ్ళి సడన్ గా రోడ్డు మధ్యలో ఆగితే వెనక వెహికల్ తగిలి అతను హ్యాండిక్రాఫ్ట్ అయిపోయాడు. ఇలాగే ఏంటంటే, మితిమీరిన వేగం అనేది మన కుటుంబాల పాలిట శాపం. నేను ఎన్నో కాలమ్స్ చదివా, ఎన్నో న్యూస్ చదివా, మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఏంటంటే, ఎవరి కాళ్ళకి నిర్లిప్తగా ప్రభుత్వం వారు ప్రతి నగరానికి ఎంట్రన్స్లో, ఎండింగ్లో, మధ్యలో స్పీడ్ లిమిట్ 40, 60, 100, 80 ఇలా పెడుతుంటారు. 100 ఉంటుందో తెలియదు కానీ 40, 60 దా చూసామండి. ఇలా పెట్టినప్పుడు వాళ్ళు దేనికి పెడతారంటే, మీరు అక్కడ ఆ జర్నీలో ప్రయాణం చేస్తే మీరు పడినా అంత ప్రమాదం ఉండదు, జాగ్రత్తగా వెళ్ళాలి, అది లిమిట్.
అక్కడ ఖాళీ మన ప్రదేశంలో స్పీడ్ వెళ్ళొచ్చు అని, పడితే ప్రమాదం కాదని కాదు. వారు మన జనానికి స్పృహ కల్పిస్తుంటారు, మన సినిమాల్లో యాడ్ చేస్తుంటారు, మన టీవీలో చూస్తుంటాము. అయినా సరే మన పిల్లల్లో మార్పు రావట్లేదు. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడండి, ఆ డ్రైవర్కి 50 ఏళ్ళ వయసు ఉంది. ఆ బస్ డ్రైవర్కి ఇతనంటే కుర్రోడు, బండి నడిపిన అతను. ఇతను మధ్య వయస్కుడు, ఎవరు హ్యాండిక్రాఫ్ట్ అయిన అతను. ఆ బస్సు నడిపిన అతను మధ్యన పెద్ద వయస్కుడు, సుమారు 50 ఏళ్ళు దాకా ఉంటాయి. అతనికి తెలియక, మధ్య వయసు కూడా తెలియక, చిన్నవాడికి తెలియకపోతే ఇక సమాజం ఎటు వెళ్తుందండి? ఈ స్పీడ్ అనేది దేనికండి? ఒకసారి మనం అనుకుందాం. స్పీడ్ వెళ్ళడం వల్ల ఏం చేస్తారు చెప్పండి? చేసేది ఏముండదు అక్కడ. మళ్ళీ అదొక ఆనందంలో రమ్మనకుండా వెళ్ళిపోయాడు, అందుకంటే ఏం లేదు. ప్రతి మనిషికి భగవంతుడు టైం నిర్ణయిస్తాడు. ఆ టైం కాకుండా ముందే వెళ్ళిపోతున్నామంటే ఏంటంటే మనకు ఆత్రం ఎక్కువైపోయింది కాబట్టే త్వరగా వెళ్ళిపోతారు. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. వెహికల్ నడిపేవారు అదేమీ మనకి పూర్తిగా దాని మీద పట్టు అనేది ఉండాలి. వెహికల్ నడిపేటప్పుడు మనం నడుపుతున్నాం అంటే దెబ్బకిని పడిపోయిన దెబ్బ తగలనట్టుగా మనం వేగంగా వెళ్ళాలి. సందుల్లో చిన్న రోడ్ల మీద విపరీతమైన వేగంగా పోనించే వాళ్ళని 100 మంది నేను చూశానండి. మనం చూస్తుంటాను నిత్యం. నేను ఈ వీడియో రూపంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ పిల్లలు 15 డ్రైవింగ్ లైసెన్స్కి వయో పరిమితి ఎంత ఉందో ఆ పరిమితి వచ్చే వరకు మీరు బళ్ళు అనేది వాళ్ళకి కొనివ్వద్దు. మీరు బళ్ళు అనేది ఎక్కువగా ఇవ్వద్దు వాళ్ళకి. ఏదో మీరు వెనక్కుండి ఏదో సరదాగా ఏదో 1 అలా ఇప్పుడన్నా ఏదో, కానీ వాళ్ళు పూర్తిగా లైసెన్స్ అనేది వచ్చే వరకు మీరు బండి ఇవ్వకండి. అలాగే మీరు బండి మీ పిల్లలకి ఇస్తానే ట్రాఫిక్ రూల్స్ నేర్పండి. ఎలా అంటే రోడ్డు వైపు ఎడం చేతి వైపు వెళ్ళాలి. ఓవర్టేక్ చేసేటప్పుడు మార్జిన్ చూసుకోవాలి. బండికి మిర్రర్స్ ఉండాలి. బ్యాక్ ఎవరు ఫాలో అవుతున్నాడు, ఓవర్టేక్ చేస్తాడు ఏంటి అనేది. అలా భద్రత సంబంధించినవన్నీ మనం మన పిల్లలకి చెప్పుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరు వచ్చి మనకు వచ్చి ఇది చేయని చెప్పరు కదండి. మనం ఉన్నాం, మనం సమాజాన్ని చూసి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మనం సమాజాన్ని నేర్చుకున్నది మన పిల్లలకు తెలియచేయాలి. ఎవరికి వారు అలా తెలియచేస్తే లైసెన్స్ వచ్చిన తర్వాత ఇచ్చారనుకోండి, అతనికి కొద్దిగా ఏజ్ కూడా పెద్దదవుతుంది, నడపడానికి కొద్దిగా భద్రత ఉంది. ముందు కుటుంబ భద్రత అనేది అవగాహన చేయాలి. ఎందుకంటే ఆ పిల్లవాడు ఉన్నాడు ఉంచిన దగ్గర వెళ్ళిపోయిన అతను, వాళ్ళ పిల్లలకు ఫ్యామిలీ ఎంతో ఆశలు పెట్టుకుంటారు. అతను ఇబ్బంది, ఆ బస్సు కింద పడిన అతని ఫ్యామిలీకి ఇబ్బంది, బస్సు డ్రైవర్ ఫ్యామిలీకి కేసు తేలేదాకా అతనికి ఇబ్బంది, ఈ హ్యాండిక్రాఫ్ట్కి ఇతని జీవితకాలాన్ని పోషించడానికి ఇతని కుటుంబానికి ఇబ్బంది. చూశారు కదా ఇవన్నీ వివరాలు. అందుకనే ప్రజల్లో స్పృహ కల్పించడం కోసం ఈ వీడియోని అనేది చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహనతో ఉండాలని. ప్రభుత్వం వారు ఇటీవల దీని మీద లైసెన్స్ లేని వారికి వెహికల్స్ ఇచ్చినా తల్లిదండ్రులని ఒక్కోసారి కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఒక్కోసారి ఫైన్ వేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు. అలాగే ఈ లైసెన్స్ లేకుండా నడిపే వారు కూడా ఇప్పుడు జరిమానా అనేది ప్రభుత్వం వారు పెంచుతున్నారు. నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మన భద్రత కోసం మనం ఆలోచించుకోవట్లేదు. జరిగిపోయిన తర్వాత మనం ఏదో ఆలోచించుకొని మనం ఎంతో ఖర్చు పెట్టుకున్న సుఖం ఉండదు. అందుకనే మనం ముందుగా ఆలోచించుకొని మన కుటుంబ భద్రతకు, మన పిల్లల భద్రతకు, మన భవిష్యత్తుకు పాటుపడాలని ఈ విధంగా మనం ఆలోచించాలని. అలాగే ప్రతి డ్రైవర్లు, నాకంటే పెద్దవారైతే చేతులెత్తి నమస్కారం పెడుతున్నా, చిన్నవారైతే మీ అంకుల్ చెప్పారనుకోండి, మీ అంకుల్ మీ బాబాయ్ చెప్పారనుకోండి, అనుకొని పొందికగా జాగ్రత్తగా వెహికల్ నడపండి. ప్రతి వారు ఉద్యోగస్తులైనా అవనియండి. నేను నా షాప్ ముందు చాలా చూసేవాడిని సంఘటనలు. అలా కూర్చొని ఉండేవాడిని.
ఈ స్విగ్గీ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చేసే వాళ్ళు వీపుకి బ్యాగ్ తెలుసుకొని కంకర రావడం, ఆ కార్నర్ టపేమని పడిపోవడం, నలుగురు మనుషులు లేపుతారు, సైడ్ కూర్చొని దులుపుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకోళ్ళు వస్తారు, రోడ్డు మధ్యలో క్రాస్ చేస్తుంటారు, చెక్కుని పడిపోతాడు. అతను ఉద్యోగస్తుడు, బ్యాగుకి అన్నీ ఉంటుంది, మామూలు బ్యాగ్, ఉద్యోగస్తుడు టచ్ చేసుకుంటాడు నీట్గా, తను తను లేచి వెళ్ళిపోతాడు. 10 నిమిషాలు ముందు బయలుదేరాడు. 9ంటికి ఆఫీస్ అనుకోండి, 8:30కి బయలుదేరాలి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, పంచర్ పడవచ్చు, ఏదైనా జరగచ్చు. 9ంటికి అంటే 10 నిమిషాలు 9ంటికి బయలుదేరతారు. మరి వేగం కావాలి అతనికి, కానీ ఆ వేగంలో ఏం ఆలోచించరు. 9ంటికి ఆఫీస్కి వెళ్ళడమే కావాలి. అలాగే ఇలా మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. చెప్పుకుంటూ పోతే ఇది 1 గంట వీడియో అవుతుందండి. చక్కగా ఈ వీడియో మొత్తం చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్లు మాకు తెలియచేయండి. మేము మాలో ఉన్న ఛానల్లో ఉన్నదని ఇంకా మీకు అభివృద్ధి చేసి మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ఉంటుంది. ఛానల్లో నుంచి ఇచ్చే వాయిస్ కొద్దిగా నిదానంగా ఉంటుందండి. ఈ వ్యూవర్స్ అంతా కొద్దిగా నేను పూర్తిగా వాయిస్ స్పీడ్ చెప్పగలిగేలాగా కొద్దిగా ఓర్పుగా మీరు వీడియోలు చూసి సహకారాన్ని అందించవలసిందిగా నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాను అండి. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా స్క్రిప్ట్ రాసుకొని చదవనండి. నేనంటే మెయిన్ హెడ్లైన్ గుర్తుపెట్టుకుని దానికి నేను వీళ్ళనంతా ఆలోచించుకొని నేను అనేది ముందుగానే ఒక ప్రణాళికగా చేస్తాను. దానివల్ల కొద్దిగా నిదానం అవుతుంది, తప్పులు పడకుండా చేయడం వలన. అది మీరు గమనించాలి. నా వీడియోలకి మీరు అందరూ ఇస్తున్న సహకారానికి ఎంతో సంతోషం. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.